ఎప్పుడైతే మిరియాము మోషే మీద తిరుగుబాటు చేసిందో, అవునక్కయ్య నిజమే, ఏంటి వీడు ఇలాంటి పని చేశాడు అని ఆమెకు వత్తాసు పలికాడు. అహరోను అంత స్ట్రాంగ్ పర్సనాలిటీ, ఇండివిజువాలిటీ కలిగిన వాడేమి కాదు, బలమైన వ్యక్తిత్వం గలవాడు కానే కాదు. అది ఆయన వ్యక్తిగతమైన వీక్నెస్, పర్సనల్ వీక్నెస్. అయినంత మాత్రాన పూర్తిగా భ్రష్టుడేమి కాదు. ఒకటో అరా చిన్న చిన్న బలహీనతలు ఉండొచ్చు. అంత మాత్రాన దేవుడు మోషేను భ్రష్టుడనలేదు, అహరోనును భ్రష్టుడనలేదు. మిరియాముకు కుష్ఠొచ్చింది. మోషే ప్రార్థన చేస్తే మళ్ళా దేవుడు ఆమెను స్వస్థపరిచాడు. ఆమె ప్రవక్త్రి, మిరియాము ప్రవక్త్రి. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక బలహీనత ఉండొచ్చు. అంత మాత్రాన వాళ్ళ భక్తి వ్యర్థము, వాళ్ళ బ్రతికే వేస్ట్ అనడానికి అంత డ్రాస్టిక్ జడ్జిమెంట్ మనం చేయనవసరం లేదు. వీళ్ళు ముగ్గురిని ప్రార్థనాపరులుగా బైబిల్ చెబుతుంది. అందులో సమూయేలు ఉన్నాడు. సమూయేలు కుమారులు ఉన్నారు. వాళ్ళట తమ తండ్రి వంటి న్యాయ ప్రవర్తన గలవారు కాదు. అంతకుముందున్న ఏలీ తన కొడుకులను భక్తిలో పెంచలేకపోయినాడు. వాళ్ళు యుద్ధములో చచ్చిపోయారు, హొఫ్నీ, ఫీనెహాసులు. ఆ సంగతి సమూయేలుకు తెలుసు. అయినా సరే సమూయేలుకున్న కుమారులు కూడా తండ్రి వలె న్యాయ ప్రవర్తన గలవారుగా తయారు కాలేదు. సమూయేలు వాళ్ళని అలా పెంచలేకపోయినాడు. మరి సమూయేలు భార్య బలహీనతో నిర్లక్ష్యమో ఏంటో మనకు తెలియదు, నాకు తెలియదు. కానీ పిల్లల పెంపకం విషయంలో పరమభక్తుడైన సమూయేలు, దేవునితో అనుదినం మాట్లాడి దేవునితో నడిచినటువంటి శ్రేష్ఠ భక్తుడైనటువంటి సమూయేలు తన పిల్లలను మాత్రం అలాంటి నిత్య మార్గంలో పెంచలేకపోయినాడు. కాస్త శ్రద్ధ తీసుకుంటే వాళ్ళు భక్తులుగా పెరిగే వాళ్ళు కారంటారా? బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు తొలగిపోడు అని. ఆ తర్వాత ఒక 100 సంవత్సరాలు అయ్యాక, దాదాపుగా 60-70 ఏళ్ళు అయ్యాక సొలొమోను రాశాడు. ఆ మాత్రం జీవిత సత్యం, భక్తి జీవిత రహస్యం ఈ మహా జ్ఞాని, ఇశ్రాయేలుకు రాజ్య పరిపాలన పద్ధతి రాసినటువంటి మహాజ్ఞాని, మహామేధావి, ఆధ్యాత్మిక మేధావి సమూయేలుకు తెలియదా? తన పిల్లలకు, తన కుమారులకు ఉగ్గుపాలతోనే భక్తి నేర్పాలి, ఉగ్గుపాలతోనే యథార్థత నేర్పించాలి, ఉగ్గుపాలతోనే సత్యసంధత, నిస్వార్థమైన భక్తి నేర్పించాలని దృష్టి పెట్టలేకపోయాడు. నాకన్నా ముందు ఏలీ కొడుకులు దేవుని కోపానికి గురైనారు, యుద్ధములో చచ్చిపోయారు. అయ్యో, నా పిల్లలను నేను సరిగ్గా పెంచాలనే దృష్టి పెట్టలేకపోయాడు. కాబట్టి ఎవరి బలహీనతలు వాళ్ళకు ఉంటాయి. ఏ లోపము లేని పరిపూర్ణుడు ఎవడంటే ఒక కెరూబు కాదు, సెరాఫు కాదు, దేవదూత కాదు, ఎవడు కాదు, యెహోవా దేవుడు ఒక్కడే, సర్వ పరిపూర్ణుడు, లోపరహితుడు. ఆయన గాక మిగతా వాళ్ళందరూ ఎంత శ్రేష్ఠ భక్తులైనా
ఏదో ఒక లోపం కనబడుతుంది. అయినా వీళ్ళను ప్రార్థనాపరులు అనే ఒక ప్రత్యేక వర్గముగా లేఖనం మన ముందు ఈ దినం నిలబెడుతోంది, ప్రత్యక్షపరుస్తోంది. ప్రార్థనాపరులు ఎవరు వాళ్ళు అని మనం వెతుక్కుంటే ప్రార్థనాపరుల యొక్క పేర్ల పట్టిక రాయండి. లిస్ట్ ఆఫ్ ద నేమ్స్ ఆఫ్ ది ప్రేయర్ వారియర్స్ ఇన్ ద ఓల్డ్ టెస్టమెంట్ రాయండి అంటే ముందు మోసే పేరు రాయాలి, అహరోన్ పేరు రాయాలి, సమూయేలు పేరు రాయాలి. ఇంకా ముందుకెళ్ళక ముందు ఒక మాట చెప్తున్నాను. ప్రియమైన సహోదరి సహోదరుడా, నా కుమారుడా, నా కుమార్తె, నీవెవరైనా సరే, నీలో ఒకవేళ ఏదైనా ఒకటో అరా చిన్న పెద్ద లోపం ఉంటే ఉండొచ్చు. నీవు పరిపూర్ణుడివి కాకపోవచ్చు, పరిపూర్ణురాలివి కాకపోవచ్చు. నేను ఒప్పుకుంటున్నా, మనం ఎవరం పరిపూర్ణులం కాదు, నేను కూడా కాదు. అయినా సరే నిన్ను ఒక ప్రార్థనా వీరుడిగా, ప్రార్థనా యోధురాలిగా పరిగణించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. విత్ ఆల్ యువర్ వీక్నెసెస్ అండ్ మైనస్ పాయింట్స్, all the flaws in your personality, దేవుడు ఒక తీర్మానంలోకి వచ్చాడు. ఏంటంటే ఈ కుమార్తెను ప్రార్థనాపరురాలిగా నేను గుర్తిస్తున్నా, ఈ కుమారుని ప్రార్థనాపరుడుగా నేను గుర్తించడానికి ఇష్టపడుతున్నాను అని దేవుని తీర్మానం ఇవాళ మనకు కనపడుతూ ఉంది. దేవుడు ప్రార్థనాపరులను ఎవళ్ళని అంటాడంటే ఏ లోపము లేని సర్వ పరిపూర్ణులను, సంపూర్ణులను మాత్రమే, లోపరహితులను మాత్రమే కాదు. జీవిత యాత్రలో తెలిసి కొంత, తెలియక కొంత, చేతగాక కొంత, అనేక విషయాలలో అనేక విధాలుగా, పరిపరి విధాలుగా మనుషులు తొట్టిల్లుతూనే ఉన్నారు. అయినా ఆ లోపములను దేవుడు పట్టించుకోకుండా వాళ్ళలోని ప్రార్థన దాహమును మాత్రం దేవుడు గుర్తిస్తున్నాడు, బహుమానం ఇస్తున్నాడు, ప్రతిఫలం ఇస్తున్నాడు, ప్రార్థనకు జవాబులు ఇస్తున్నాడు, వాళ్ళను ప్రార్థనా పరులు అనే పేరిట గుర్తిస్తున్నాడు, మన ముందు నిలబెడుతున్నాడు.